ఎనఫ్ అంటే చాలు అనేది కరెక్ట్ మీనింగ్. మనము చాలా అనేది ఎప్పుడు వాడతామంటే ఎనఫ్ తర్వాత ఏదైనా నౌన్ ఉంటే. అంటే యాక్చువల్గా ఎనఫ్ తర్వాత ఏదైనా నౌన్ ఉంది అనుకోండి, ఎనఫ్ మనీ, ఎనఫ్ టైం అట్లా వాడతాం కదా. అటువంటప్పుడు చాలినంత, చాలినంత డబ్బులు, ఎనఫ్ మనీ, ఎనఫ్ టైం, చాలినంత సమయం అలా వస్తుంది. చాలా అంటే మోర్, ఎక్కువగా అనే అర్థం వస్తుంది. సో ఎనఫ్తో తీసుకోలేము. ఎనఫ్ అంటే సరిపోయిన అన్ని అని మాత్రమే. ఓకే, ఇది మనం సెంటెన్స్లో చూద్దాం. సో షీ ఈజ్ నాట్ ఓల్డ్ ఎనఫ్ టు వాక్ ఇట్. ఓకే, షీ ఈజ్ నాట్ ఓల్డ్ ఎనఫ్ టు వాక్ ఇట్. సో ఇంతకుముందు చెప్పినట్లుగా ఎనఫ్ అనే పదం నేను సరిపోతుంది అని చెప్పాను కదా, ఇక్కడ ఆపోజిట్ తీసుకోవాలి, కాంటెక్చువల్ వర్డ్ తీసుకుంటాను కనుక. సో ఇక్కడ నేను అర్థం చేసుకునేది ఏంటంటే ఒక చిన్న పాప ఇంకా నడిచే వయసు రాలేదు. సో అటువంటి సందర్భంలో వాడతారని నేను అనుకుంటున్నాను. అంటే నేను డిఫరెంట్ వర్డ్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను తెలుగులో. షీఈ్ నాట్ ఓల్డ్ ఎనఫ్ టు వాక్ ఇట్ అంటే తనకు ఇంకా నడిచే వయసు రాలేదు. ఓకే, మామూలుగా మనం స్పోకెన్ లాంగ్వేజ్లో ఇలా చెప్తుంటాం, తనకు ఇంకా. ఓకే, లెట్ మీ రైట్ హియర్, తనకు ఇంకా. యాక్చువల్గా ఇక్కడ చూసినట్లయితే ఇది కంప్లీట్గా కాంటెక్చువల్ మీనింగ్, వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ సెట్ కావట్లేదు. సో మామూలుగా బయట అందరూ ఎలా చెప్తారు దాన్ని బట్టి నేను చెప్తున్నాను. తనకు ఇంకా నడిచే వయస్సు రాలేదు. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఒకరు అడిగారు, మీ పాప నడుస్తుందా, చిన్న పాప. ఓకే, దెన్ ద రిప్లై ఈజ్ తనకు ఇంకా నడిచే వయస్సు రాలేదండి అలా చెప్తున్నారు. సో ఇన్ ఇంగ్లీష్ షీఈ్ నాట్ ఓల్డ్ ఎనఫ్ టు వాక్ ఎట్. తనకు ఇంకా, ఎట్ అంటే ఇంకా, ఆమెకు ఇంకా నడవగలిగే వయసు రాలేదు. పర్ఫెక్ట్. ఓకే, సో కాకపోతే ఇక్కడ రాసింది ఏంటంటే కొద్దిగా టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ రిటర్న్ వెర్షన్లో ఉన్నట్టుగా ఉంది. సహజంగా మనం ఎలా మాట్లాడతాము అనేది నేను అక్కడ టైప్ చేశాను. ఆమెకి ఇంకా నడవగలిగే వయసు రాలేదండి. ఓకే, దిస్ ఆల్సో ఫైన్, ఇట్స్ లుక్స్ లైక్ మన స్పోకెన్ లాంగ్వేజ్ ఆల్సో. సో ఇక్కడ మనం ఏం రాసాం, తనకు ఇంకా నడిచే వయస్సు, నడవగలిగే వయస్సు, అందులో డిఫరెంట్ ఉంది. తగినంత. ఓకే, తగినంత. ఓకే, తగినంత మీన్స్ ఎనఫ్ only, enough. It's like okay, we will have one word here, taginanta. Uppu antam, salt. Taginanta uppu veyandi. Okay, so enough salt. Taginanta. I typed wrongly. Taginanta uppu, enough salt. Okay, so similarly whenever we have this one taginanta plus noun, we need to translate like this, enough then the noun meaning. So we are not acting fast enough to stop climate change. వాతావరణ మార్పులను అరికట్టడానికి మనం వేగంగా పని చేయడం లేదు. ఇక్కడ టు స్టాప్ క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులను అరికట్టడానికి. ఓకే, టు స్టాప్ అంటే అరికట్టడానికి, క్లైమేట్ చేంజ్ అంటే చూడండి వాతావరణ మార్పులు మాత్రమే. అండ్ నూ ఇస్ ద సఫిక్స్ యూజ్డ్ బికాస్ దిస్ ఇస్ ఇన్ ఆబ్జెక్ట్ పొజిషన్. వాతావరణ మార్పులు ప్లస్ నూ సఫిక్స్, వాతావరణ మార్పులను అరికట్టడానికి, టు స్టాప్. మనం అంటే వి నాట్ యాక్టింగ్ ఫాస్ట్, వేగంగా పని చేయడం లేదు. ఇక్కడ చూడండి వేగంగా పని చేయడం లేదు, మనము అది గూగుల్ ట్రాన్స్లేట్లో మెషిన్ లాంగ్వేజ్ కాబట్టి అలా వచ్చింది. దీన్ని స్పోకెన్ లాంగ్వేజ్లో మనం ఎలా అంటామంటే మనము వేగంగా చర్యలు తీసుకోవడం లేదు. ఓకే, చర్యలు మనం వేగంగా చర్యలు తీసుకోవడం లేదు అనే అర్థంతో తీసుకోవచ్చు. యాక్ట్ అంటే రెండు మీనింగ్స్ ఉంటాయి, ఒకటి నటన, ఇంకోటి చర్య. సో నటన అది సినిమా రిలేటెడ్, చర్య టాస్క్ రిలేటెడ్. సో సందర్భాన్ని బట్టి వాడాల్సి ఉంటుంది. ఓకే, సో యాక్ట్ అంటే నేను ఇక్కడ టైప్ చేస్తాను, క్లియర్గా ఉంటుంది. యాక్ట్ నటన. ఓకే, ఫిల్మ్ రిలేటెడ్. ఓకే, చర్య టాస్క్ రిలేటెడ్. ఓకే, దెన్
ఇది నౌన్ అండి, నౌన్. ఓకే, దెన్ హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ వెర్బ్. ఓకే, చర్యలు తీసుకోవాలి. ఓకే, యాక్టింగ్. యాక్టింగ్ యాక్టింగ్ అంటే ఇక్కడ చూడండి మనకి జిరెండు ఫామ్లో ఇలా వస్తుంది, యాక్టింగ్. ఓకే, నటించడం ఇది జిరెండు ఫామ్. ఓకే, సో నటించడం జిరెండు ఫామ్, చర్యలు తీసుకోవడం. సో చర్య ఇది నౌన్. ఓకే, చర్యలు తీసుకోవడం జిరెండు ఫామ్ అవుతుంది. ఓకే, చర్యలు తీసుకోవడం. సో ఇక్కడ మనము యాక్టింగ్ ఉంది కాబట్టి జిరెండు ఫామ్ వాడడం, చర్యలు తీసుకోవడం. లేదు, వీఆర్ నాట్ యాక్టింగ్, లేదు, నాట్ ఈజ్ ద మీనింగ్ ఫర్ లేదు. ఓకే, ఐ డోంట్ రీడ్ ఎనఫ్. ఓకే, ఎక్కువగా కంటే సరిపోయేంత అంటే కొంచెం బాగుంటుంది. ఐ డోంట్ రీడ్ మోర్ అంటే నేను ఎక్కువగా చదవను. ఐ డోంట్ రీడ్ ఎనఫ్ అంటే నేను చాలినంత చదవను. చాలినంత, సరిపోయేంత, తగినంత అన్నట్టుగా అర్థాలు వస్తాయి. నేను తగినంత చదవను. ఓకే, నేను ఒక ఆప్షన్ చెప్పాను కదండి, తగినంత అనేది ఇక్కడ ఉంది. సో మనం ఇదే తీసుకుందాం. నేను తగినంతగా చదవను. నేను తగినంతగా చదవను. ఓకే, ఈజ్ దేర్ ఎనఫ్ కాఫీ ఫర్ ఎవ్రీ వన్. ఇక్కడ తగినంతగా బదులు సరిపోయేలాగా కాకుండా సరిపోయే అంత. సరిపోయే అంత. ఓకే, సో సరిపోయే అంత, బికాస్ ఎనఫ్ కాపీ సరిపడినంత ఆల్సో ఫైన్. ఓకే, అందరికీ సరి అంత మీన్స్ లైక్ దట్ మచ్. అంత యాక్చువల్లీ ఇట్ ఈస్ లైక్ కంపారిజన్ వర్డ్ ఆల్సో. ఓకే, సో దాని అంత కాస్ట్లీ కాదు. ఓకే, దాని అంత మీన్స్ అంతా ఇట్ ఈస్ సంథింగ్ లైక్ చూడండి, నేను ఒకటి ఇలా చెప్తాను. మనము ఏదైనా చెప్పేటప్పుడు ఇంత ఎత్తు, దిస్ మచ్ హైట్. ఓకే, అంత ఎత్తు అంటే దట్ మచ్ హైట్. సో అంత వీఆర్ కంపేరింగ్, అంత ధర లేదు, సో అంత ఎక్కువగా లేదు అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. ఓకే, అంత అంటే ఒక హై లెవెల్ అన్నట్టుగా మీనింగ్ వస్తుంది, హై లెవెల్ అని మీనింగ్. ఓకే, సో ఇక్కడ సరిపోయే అంత లెవెల్ అన్నట్టు, సరిపోయే లెవెల్. అంత అంటే ఒక లెవెల్కు యూనిట్ అనుకోవచ్చు. ఇంత అనేది కూడా లెవెల్కు యూనిటే, కాకపోతే ఇంత లో లెవెల్, అంత హై లెవెల్. ఓకే, సరిపోయే అంత మీన్స్ ఈక్వల్ లెవెల్, ఈక్వల్ సరిపోతుంది, ఎనఫ్. ఓకే, సో అందరికీ సరిపోయే అంత. బట్ దిస్ వన్ యూ కెన్ కంబైన్ ఇన్ ద స్పోకెన్ లాంగ్వేజ్. అందరికీ సరిపోయే అంత. ఓకే, కాఫీ అక్కడ ఉందా. ఓకే, అందరికీ సరిపోయే అంత కాఫీ అక్కడ ఉందా, ఇలా మాట్లాడతాం. ఓకే, నెక్స్ట్ మనం వీ హ్యాడ్ ఎనఫ్ కాఫీ, వీ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ దేర్ లైస్. లైస్ అంటే అబద్ధాలండి, అబద్ధాలండి. బట్ ఇక్కడ చూద్దాం, వారి అబద్ధాలు మాకు సరిపోతాయి. సో ఇది కొంచెం సెట్ కావట్లేదు. సరే, మనం జనరల్ లాంగ్వేజ్లో ఎలా వాడచ్చు చూద్దాం. వీ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ దియర్ లైస్. ఓకే, సో చూడండి, వీ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ దియర్ లైస్. ఓకే, సో ఇక్కడ మనకి మీనింగ్ ఎలా తీసుకోవచ్చు అంటే దీన్ని మార్చి రాయాల్సి ఉంటుంది. మనం వాళ్ళ అబద్ధాలు చాలా విన్నాం అనే అర్థంతో తీసుకోవచ్చు. సో మోడిఫైడ్ మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఏంటంటే we listen to their lies, we listen to so many their lies. ఓకే, అట్లాంటి అర్థంలో మనం తీసుకోవచ్చు. ఇది సెట్ కావట్లేదు ఇక్కడ, మిషన్ లాంగ్వేజ్లో మనకు అట్లా వచ్చింది. ఓకే, వీ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ దియర్ లైస్. మనం వాళ్ళ ఎన్నో అబద్ధాలు విన్నాం, వాళ్ళ అబద్ధాలు చాలా విన్నాం. ఇట్స్ ఫైన్. ఓకే, గ్రామర్ ఎక్స్ప్లెనేషన్లో ఓకే, ఎనఫ్ మీన్స్ యాజ్ మచ్ యాజ్ నెసెసరీ. యాజ్ మచ్ యాజ్ నెసెసరీ మీన్స్ తగినంత. ఇట్ కెన్ బి యూజ్ యాజ్ సరిపోయేంత, అవసరమైనంత అన్నట్టుగా వస్తుంది కూడా. నెసెసిటీ అంటే అవసరమైనంత అనే అర్థంలో కూడా తీసుకోవచ్చు. అండ్ అడ్వర్బ్, ఏ వర్బ్ ఆర్ ఎ నౌన్, ఇట్ కెన్ ఆల్సో యాక్ట్ యాజ్ ఎ ప్రొనౌన్.
Okay, with adjectives and adverbs. Enough comes after adjectives and adverbs. I am tall enough to reach the top shelf. Okay. పై షెల్ఫ్ అందుకునే అంత ఎత్తుగా నేను లేను. ఓకే, పై పై షెల్ఫ్ యాక్చువల్లీ చూడండి, రీచ్ మీరు చేరుకునే అది కరెక్టే చెప్పారు, కానీ ఇక్కడ మనకి కాంటెక్స్ట్ ప్రకారం మార్చుకోవచ్చు. టు రీచ్ ఆర్ అందుకోవడం, లైక్ అందుకోవడం. సో ఇక్కడ మనం ఎలా అందుకుంటాం? హోల్డ్. ఓకే, లైక్ దట్. ఇఫ్ సంబడి ఈస్ క్యాచింగ్ సంథింగ్, ఇఫ్ యూ హోల్డ్, దట్ ఈస్ అందుకోవడం. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆల్సో వీ గో దేర్ అండ్ వీ టేక్ దట్ వన్ ఇంటూ అవర్ హ్యాండ్. దట్ యాక్టివిటీ ఈస్ కాల్డ్ అందుకోవడం. ఓకే, సో పై షెల్ఫ్ను అందుకునే అంత ఎత్తు నేను లేను. ఓకే, ఇలా వస్తుంది. ఐఎమ్ నాట్ టాల్ ఎనఫ్. ఐఎమ్ నాట్ టాల్ ఎనఫ్ మీన్స్ అంత ఎత్తు నేను లేను. ఎస్, దట్ ఈస్ ద మీనింగ్. ఎత్తు మీన్స్ టాల్. ఓకే, హైట్ ఆల్సో. హైట్ విడ్త్. హైట్ అంటే పొడవండి, టాల్ అంటే ఎత్తు. ఓకే, విడ్త్ అంటే వెడల్పు, అలా వస్తుంది. ఓకే, tall means we can say ఎత్తు. ఈజ్ టాలర్. యాక్చువల్లీ చూడండి, ఎత్తు పొడవు లైక్ ఇంటర్చేంజబుల్. ఓకే, నేను అంత పొడవు లేను. ఇట్స్ ఓకే, వీ కెన్ సే లైక్ దట్స్ ఆల్సో. నేను అంత పొడవు లేను, నేను అంత ఎత్తు లేను, లైక్ దట్. ఓకే, సో ఎత్తు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ హైట్ అండి. హైట్, వీ కెన్ సే హైట్. పొడవు, ఎస్, టాల్. ఓకే, హైట్, ఎత్తు. సో పొగుడు, దిస్ మీన్స్ లైక్ ప్రైజ్. ఓకే, మెచ్చుకొను, దిస్ ఇస్ ఆల్సో సిమిలర్ వర్డ్. మెచ్చుకొను, దిస్ ఇస్ అప్రిషియేట్. ముచ్చట చూడండి, నో, ఇట్ హ్యాస్ లిటిల్ డిఫరెంట్ మీనింగ్స్ డిపెండింగ్ ఇన్ కాంటెక్స్ట్. సో అతడు ముచ్చట పడుతున్నాడు. సో అతడు ముచ్చట పడుతున్నాడు అనేది ఒక సందర్భం ఉంటుంది. సందర్భం అంటే he likes to talk to a girl, so he has some kind of desire. ముచ్చట పడడం means like having some kind of desire to talk with her. సో అతడు నీతో మాట్లాడాలని ముచ్చట పడుతున్నాడు. ఓకే, he likes to talk to you, like that. ముచ్చటపడు means it is the meaning of likes to do something. Okay, likes to do something, anything. అతడు ఒక మాట చెప్పాలని ముచ్చటపడుతున్నాడు. He has a desire in his mind to do that one. That is the meaning of ముచ్చటపడు. This is ముచ్చటపడు. This one, like I will write here, having a desire to do something. Okay, then anything, it can be singing or any performance, anything. Okay, now muchata, normal muchata. This is muchata. This is noun. Okay, this is chat, normal chat, and we chat in WhatsApp, like that. Okay, so muchata pettu, చాటింగ్. ఓకే, లైక్ కబుర్లు చెప్పడం, టాకింగ్ సంథింగ్. ఓకే, సో దట్ ఈస్ రిలేటెడ్ చాటింగ్. వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ ఆఫ్ ముచ్చట పెట్టు, ముచ్చట? దీస్ ఆర్ ద మీనింగ్స్ అండి. సో ముచ్చట ఈస్ జనరల్లీ చాట్. ఓకే, ముచ్చట పడు మీన్స్ లైక్ హ్యావింగ్ ఎ డిజైర్ టు డూ సంథింగ్. ఓకే, ఆర్ ఈవెన్ టాకింగ్ ఆర్ ఎనీథింగ్. ముచ్చట పెట్టు, కబుర్లు చెప్పు మీన్స్ చాటింగ్. ఓకే, అందుబాటులో మీన్స్ అవైలబుల్. ఇదండి, ఇంతే అవైలబుల్ మీనింగ్. ఓకే, సో ఏదైనా మనం చెప్తామనుకోండి, ఇట్లా చూడండి, ఏదైనా చెప్పి ఈజ్ అవైలబుల్ అన్నామనుకోండి, అందుబాటులో ఉంది. సో ఇక్కడ మనం ఆ అర్థం ఇక్కడ రాయాలి. డిస్కౌంట్ అన్నామనుకోండి, ఇక్కడ డిస్కౌంట్ రాయాలి. ఓకే, అందుబాటులో ఉంది.
అందుకునే ఈజ్ డిఫరెంట్, అందుబాటులో ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ వర్డ్స్ అండి. అందుకోవడం ఈజ్ లైక్ క్యాచింగ్ ఆర్ టు రీచ్ దేర్ అండ్ హోల్డింగ్ సంథింగ్, దట్ ఈస్ అందుకోవడం. అందుబాటులో మీన్స్ కీపింగ్ అవైలబుల్ ఆర్ మేకింగ్ అవైలబుల్ ఆర్ జస్ట్ అవైలబిలిటీ ఓన్లీ, అవైలబిలిటీ. యువర్ మార్క్స్ ఆర్ గుడ్ ఎనఫ్ టు స్టడీ ఇంజనీరింగ్ అట్ యూనివర్సిటీ. గుడ్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఎనఫ్ అంటే సరిపోతుంది, గుడ్ అంటే ఉంటుంది కాబట్టి చాలా మంచిగా సరిపోతాయి ఆర్ బాగా సరిపోతాయి, అలా వీ కెన్ ఎన్హాన్స్. ఓకే, ఆర్ సరిగ్గా సరిపోతాయి. చూడండి, సరిపోతాయి వి యూజ్డ్ ఫర్ ప్లూరల్, సరిపోతుంది యూజ్డ్ ఫర్ సింగులర్. సో హియర్ the object is marks, so it is plural, so we have to say సరిపోతాయి. ఓకే, స్కోర్ అన్నాం అనుకోండి, స్కోర్ అంటే అది సింగులర్ కింద కన్వర్ట్ చేస్తాం కాబట్టి సరిపోతుంది అనాలి. ఓకే, సో లెట్ మీ రైట్ ద మీనింగ్. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదవడానికి నీ మార్కులు బాగానే సరిపోతాయి, చదవడానికి నీ మార్కులు బాగానే సరిపోతాయి. బట్ నో ఆప్షనల్, దిస్ బాగానే ఈజ్ ఆప్షనల్ అండి. వితౌట్ బాగానే ఆల్సో ఇట్ సౌండ్స్ బెటర్, సరిపోతాయి. ఓకే, సో ద నెక్స్ట్ లెట్స్ సీ ద మీనింగ్స్ అండి. యువర్ మార్క్స్ అంటే మీ మార్కులు, మార్కులు అన్నాం ఇక్కడ. మార్క్స్ అందులో ఎస్ తీసేసి లూ సఫిక్స్ యాడ్ చేసాం, ఏది మన ప్లూరల్ సఫిక్స్. గుడ్ ఎనఫ్ అంటే బాగా సరిపోతాయి ఆర్ బాగానే సరిపోతాయి. టు స్టడీ అంటే చదవడానికి మీరు చెప్పింది. ఓకే, సో ఐ కుడెంట్ రైట్ క్విక్లీ ఎనఫ్ అండ్ ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ టైమ్. ఐ కుడెంట్ రైట్ క్విక్లీ ఎనఫ్. ఓకే, ఐ ర్యాన్ అండ్ ఓకే, నేను క్విక్లీ, ఓకే, క్విక్లీ ఎనఫ్ అవసరమైనంత, బట్ నాట్ త్వర. యాక్చువల్లీ చూడండి, ఇక్కడ అవసరమైనంత త్వరగా ఆర్ కావలసినంత. లెట్స్ సీ హౌ వీ కెన్ ఫ్రేమ్. కావలసినంత త్వరగా. ఓకే, రాయలేదు, రాయలేదు. ఇక్కడ అండ్ మీనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ టైం, నాకు సమయం సరిపోలేదు. దిస్ ఈజ్ అ ఫ్రేజ్ మీనింగ్ అండి, ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ టైం. ఓకే, సో ఇఫ్ ఐ చేంజ్ దిస్ వన్ టు మనీ, ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ మనీ. ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ పెట్టారో అది సరిపోలేదు అన్న అర్థం వస్తుంది, ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ అంటే. ఓకే, సో నేను కావాల్సిన త్వరగా రాయలేదు, నాకు సమయం సరిపోలేదు. అంటే కావలసినంత అంటే అక్కడ ఒక టైం డెడ్ లైన్ ఉంది, సో అంత త్వరగా నేను రాయలేదు అన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, I've helped at conferences often enough to know what can I go wrong. Phrase by phrase చూద్దామండి. I have helped at conferences often enough to know what can go wrong. Okay, so to know what can go wrong. So I have helped at conferences అంటే నేను సహాయం చేశాను. Often అంటే తరచుగా వచ్చింది ఇక్కడ, తరచుగా ఉంది. అండ్ ఆఫ్టెన్ ఎనఫ్ టు నో వాట్ కెన్ గో రాంగ్. ఓకే, సో ఇక్కడి వరకు విడిగా తీసుకోవాలండి, ఇక్కడి వరకు ఒక మీనింగ్ తీసుకోవాలి. సో ఇక్కడ వరకు విడిగా తీసుకుంటే సెట్ అవుతుంది. ఎనఫ్ టు నో వాట్ కెన్ గో రాంగ్. ఓకే, సో నేను తరచుగా సమావేశాల్లో సహాయం చేశాను, అది సరిపోతుంది ఎక్కడ తప్పులు జరుగుతాయో తెలుసుకోవడానికి. ఓకే, ఎక్కడ తప్పులు జరుగుతాయో తెలుసుకోవడానికి అది సరిపోతుంది. ఓకే, ఎక్కడ తప్పులు జరుగుతాయో తెలుసుకోవడానికి అది సరిపోతుంది. సో ఎనఫ్ టు నో వాట్ కెన్ గో రాంగ్ అంటే ఏ విషయాల్లో తప్పు జరుగుతుందో, ఓకే, ఏ విషయాల్లో తప్పు జరుగుతుందో అది తెలుసుకోవడానికి, ఆర్ ఏ విషయాలలో తప్పులు జరుగుతాయో తెలుసుకోవడానికి అది సరిపోతుంది. ఏది? సహాయం చేయడం. ఇన్ కాన్ఫరెన్సెస్ జరుగుతాయో ఆర్ జరగవచ్చు, ఆల్సో ఫైన్, ఇంటర్చేంజబుల్. సో నెక్స్ట్ వన్ విత్ వర్బ్స్. ఓకే, ఎనఫ్ కమ్స్ ఆఫ్టర్ వర్బ్స్.
ఐ మేక్ షూర్ ఐ డ్రింక్ ఎనఫ్ డ్యూరింగ్ ద డే. ఓకే, మేక్ షూర్ అంటే చూడండి, చూడండి ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాను అని రాదు. ఎప్పుడైనా కూడా మనము ఐ మేక్ షూర్ అంటే అయ్యేలా చూస్తాను అని ఫ్రేజ్ మీనింగ్ తీసుకుంటాం. సో ఈ అయ్యేలా దేంతో రీప్లేస్ చేస్తాం? అక్కడ మనం వాడిన వెర్బ్తో రీప్లేస్ చేస్తాం. ఓకే, నేను ఇక్కడ రాస్తాను. మేక్ షూర్, ఐ మేక్ షూర్ అంటే నేను అయ్యేలా చూస్తాను. ఓకే, సో ఇక్కడ అయ్యేలా కెన్ బి రీప్లేస్డ్ విత్ ద వెర్బ్ విచ్ we are using in the sentence. సో ఇక్కడ నేను నీళ్లు త్రాగేలా చూస్తాను. ఓకే, చూస్తాను. కానీ కొన్నిసార్లు మనము ఏదైనా ఒక పని మన కోసం చేసినట్లయితే చూస్తాను బదులు చూసుకుంటాను అని రాయాల్సి ఉంటుంది, అంటే ఈ కాంటెక్స్ట్లో. బట్ జనరల్ మీనింగ్ వచ్చేసి ఐ మేక్ షూర్. ఓకే, ఐ అన్నాం కాబట్టి చూసుకుంటాను అని రాద్దాం. ఏ సందర్భంలో అయినా చూసుకుంటాను. ఒకవేళ హీ అన్నా కూడా చూసుకుంటాడు, అలాంటి అర్థమే వస్తుంది. ఒక రోజులో కంటే రోజుకు చూసుకుంటాను. ఓకే, రోజుకు సరిపోయే అంత నీళ్లు త్రాగేలా నేను చూసుకుంటాను. ఓకే, సో ఇలా వస్తుందండి. ఐ డోంట్ రీడ్ ఎనఫ్ బట్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ డౌన్లోడింగ్ బుక్స్ టు మై ఫోన్. ఓకే, సో ఐ డోంట్ రీడ్ ఎనఫ్ బట్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ డౌన్లోడింగ్ బుక్స్ టు మై ఫోన్. ఓకే, నేను చదవను కానీ ఎస్ చేయడం మొదలు పెట్టబోతున్నాను. దిస్ ఈజ్ యాజ్ పర్ ద వర్డ్స్ యూజ్డ్ అండి. ఓకే, బట్ ఇఫ్ ఐ సే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ డౌన్లోడింగ్, మొదలు పెట్టబోతున్నాను. సో డౌన్లోడింగ్ అనేది ఇక్కడ జిరెండ్ ఫామ్. డౌన్లోడింగ్ బుక్స్ అంటే డౌన్లోడ్ చేయడం. సో గోయింగ్ టు స్టార్ట్ అంటే మొదలు పెడుతున్నాను. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా చేయొచ్చు అంటే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు, నేను మొదలు పెట్టబోతున్నాను అని పెట్టేసుకోండి, దాని ఫ్రేజ్ మీనింగ్. ఓకే, దాని తర్వాత మీరు ఏదైతే జిరెండ్ వాడారో ఆ జిరెండ్ మీనింగ్ పెట్టేసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఈటింగ్, నేను తినడం మొదలు పెట్టబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ రైటింగ్ ఎ బుక్, నేను ఒక పుస్తకం రాయడం మొదలు పెట్టబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ కంపైలింగ్ ఎ వీడియో, నేను ఒక వీడియో కంపైల్ చేయడం మొదలు పెట్టబోతున్నాను. అలా వస్తుందండి ఆ ఫ్రేజ్కి. ఓకే, టు మై ఫోన్ అంటే నా ఫోన్లో అర్థం వస్తుంది. ఓకే, అది మీరు చెప్పారు ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదామండి. ఎనఫ్ కమ్స్ బిఫోర్ నౌన్స్. ఓకే, దేర్ ఈజ్ నాట్ ఎనఫ్ బ్రెడ్ టు మేక్ శాండ్విచెస్. ఓకే, అక్కడ అవసరం లేదండి, ఎందుకంటే అది ఇంగ్లీష్లో ఆ సెంటెన్స్కి అవసరం కాబట్టి స్ట్రక్చర్కి రాశారు, కానీ తెలుగులో అవసరం లేదు. శాండ్విచెస్కు తయారు చేయడానికి సరిపోయే అంత బ్రెడ్లు లేవు అనొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్. ఎందుకంటే మనం ఇక్కడ చూడండి, దేర్ ఆర్ 2 బనానాస్ ఆన్ ద టేబుల్ అంటే బల్ల మీద 2 బనానాలు ఉన్నాయి అంటాం. సో ఇక్కడ ఓకే, సో ఇక్కడ మనము ప్లేస్ ఏం చెప్పట్లేదు కాబట్టి అది మనము అక్కడ మేము చెప్పినా పర్వాలేదు, తప్పులేదు. సో శాండ్విచెస్ తయారు చేయడానికి సరిపోయేంత బ్రెడ్లు అక్కడ లేవు. ఇట్స్ ఫైన్ బికాస్ దెర్ ఇస్ నో అదర్ లొకేషన్ వీ మెన్షన్ హియర్. ఓకే, ఇట్స్ ఫైన్ అండి. హ్యావ్ యూ గాట్ ఎనఫ్ మనీ? యా, ఓకే, సో డబ్బు ఉందా అన్నామండి. కొన్నిసార్లు మనం డబ్బులు అంటాము. సో డబ్బులు వాడినప్పుడు ఈ సెంటెన్స్ ఎండింగ్ కొద్దిగా మారుతుంది. డబ్బులు ఉన్నాయా? ఎస్, పర్ఫెక్ట్ అండి. ఓకే, యాజ్ ఏ ప్రొనౌన్. ఎనఫ్ కెన్ ఆల్సో బి యూజ్డ్ వితౌట్ ఇట్ ప్రొనౌన్. ఓకే, ఐల్ గెట్ సమ్ మోర్ చైర్స్. దెర్ ఆరంట్ ఎనఫ్. ఓకే, దే ఆరంట్ ఎనఫ్. ఓకే, కుర్చీకి తెస్తాను. ఎస్,
అక్కడ సరిపోయే అన్ని, అక్కడ సరిపోయే అన్ని లేవు. ఓకే అండి, అవి అక్కడ సరిపోయే అన్ని లేవు. ఎస్, తెస్తాను మీన్స్ ఎస్, బ్రింగ్ అండి. యాక్చువల్లీ హియర్ గెట్ మీన్స్ ఇన్ ఇంగ్లీష్ వీ కెన్ యూజ్ ద మీనింగ్ ఆఫ్ ఐ విల్ బ్రింగ్ ఓన్లీ. సో నేను తెస్తాను. ఓకే, ఇట్స్ ఫైన్. డూ యూ వాంట్ మోర్ కాఫీ? నో, ఐ హ్యాడ్ ఎనఫ్ థ్యాంక్స్. ఓకే, మీకు ఇంకా కాఫీ కావాలి. ఓకే, వద్దు, I have had enough thanks. Okay, so just simply we can say సరిపోయింది అంటే సరిపోతుందండి, వద్దు సరిపోయింది. బికాజ్ పాస్ట్ టెన్స్ అండి. I had enough already took, so I had సరిపోయింది to me, so I had enough, I took enough, that means. Okay, సో వెన్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఫుడ్, వద్దు సరిపోయింది అనొచ్చు. ఎవరైనా ఫుడ్ ఆఫర్ చేస్తున్నప్పుడు మీరు ఇంకా వద్దు అనుకుంటే వద్దండి సరిపోయింది అంటాం. దట్ మీన్స్ నో, ఐ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్. సో యాక్చువల్లీ ఇన్ డీటెయిల్ వర్డ్ వద్దు సరిపోయేంత తాగాను, ఐ హ్యాడ్ తాగాను. కానీ అంత పెద్దగా చెప్పం మనం స్పోకెన్ లాంగ్వేజ్లో. సో వీ విల్ షార్టెన్ లైక్ వద్దు సరిపోయింది, ఎనఫ్. వీ నో వాట్ ద నౌన్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాంటెక్స్ట్. ఓకే, with an adjective and noun. When enough is used with an adjective and a noun, two positions are possible but the meaning changes. Okay, let's see. And we haven't got big enough envelopes. Okay, we can say anta pedda, big enough, like comparison. Okay, we haven't got enough envelope. So manaku anta pedda envelope dorkaledu ante andi, anta pedda anachu. Okay, next, we haven't got enough big envelopes. When enough is after the adjective, so big tarvata ఇంది అంటే అది చిన్నగా ఉందన్నట్టు. మనకు అంత పెద్ద ఎన్వలపులు దొరకలేదు, ఇది కరెక్ట్గా వచ్చింది. ఓకే, నౌ వెన్ ఎనఫ్ ఈజ్ బిఫోర్ ద అడ్జెక్టివ్, అంటే ఇది సెకండ్ది. ఓకే, it describes the noun phrase. We have some big envelopes but we need more. Okay, so enough, we haven't got enough big envelopes. మనకు కావలసినన్ని, we can say మనకు కావలసినన్ని, కావలసినన్ని పెద్ద ఎన్వలప్లు లేవు ఆర్ దొరకలేవు. ఓకే, మనకు కావలసినన్ని పెద్ద ఎన్వలప్లు దొరకలేదు. ఇక్కడ మనకు అంత పెద్ద ఎన్వలప్లు దొరకలేదు. ఎస్, దెర్ ఇస్ అ డిఫరెన్స్. నౌ డిడ్ యూ అండర్స్టాండ్ అండి? కావలసినన్ని, చూడండి, మనకు కావలసినన్ని పెద్ద ఎన్వలప్లు దొరకలేదు. చూడండి, ఇక్కడ దొరకలేదు అని ఎందుకు వాడుతున్నామంటే ఇక్కడ ప్లూరల్ రాదండి. ఎందుకంటే ఇది ఒక టాస్క్. దొరికిందా, అవి దొరికాయా, దొరకలేదు, వాట్ ఎవర్ ఈజ్ దేర్. అవి దొరికాయా అంటే దొరకలేదు అంటాం అంతే, ప్లూరల్ సింగులర్ అయినా కూడా. సో ప్లూరల్ వాటికి కూడా దొరకలేదు అనే వస్తుంది. ఓకే, అతడు దొరికాడా, వన్ పర్సన్ ఈజ్ మిస్సింగ్. ఓకే, అతను దొరికాడా, దొరకలేదు. వాళ్ళు దొరికారా, దొరకలేదు. ఫర్ ఎనీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లూరల్ it will be దొరకలేదు అండి. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఓకే, సో we are not conjugating based on the nouns we used here. So didn't get or we haven't got అంటే బేసిక్ మీనింగ్ దొరకలేదు అన్నట్టుగా తీసుకోవచ్చు. ఓకే, సో when enough, ఓకే, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. enough of, we normally only use enough of when it is followed by a determiner or a pronoun. Okay, let's see. Andy, there isn't enough of that bread to make sandwiches for everyone. Okay, ఇక్కడ సరిపోయే అన్ని ప్లూరల్ ఫామ్. ఓకే, సరిపోయే అంతా, ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ పార్ట్ ఆర్
If it is like a material, some kind of fixed material, we can say anta. So సరిపోయే అన్ని, ఇండివిజువల్ కౌంటబుల్ నెంబర్స్, సరిపోయే అన్ని శాండ్ విచెస్ తయారు చేయడానికి మన దగ్గర బ్రెడ్ లేదు. సరిపోయేంత, అందరికీ సరిపోయే అన్ని శాండ్విచెస్ తయారు చేయడానికి మన దగ్గర సరిపోయే అంత. సో ఇక్కడ చూడండి, అందరికీ శాండ్విచెస్ సరిపోయడానికి, ఇక్కడ సరిపోయేంత అవసరం లేదు, రిపీటేషన్ లాగా ఉంది. అందరికీ శాండ్విచెస్ తయారు చేయడానికి మన దగ్గర సరిపోయే అంత. ఇక్కడ సరిపోయే అంత అనొచ్చు, బ్రెడ్ అంటున్నాం కదా, సింగులర్ లాగా ఉంటుంది. పోయే అంత బ్రెడ్ లేదు. ఓకే, ఇట్స్ ఫైన్. సో దెర్ ఈజ్ నాట్ ఎనఫ్ దట్ బ్రెడ్, ఆ బ్రెడ్. ఓకే, సరిపోయేంత ఆ బ్రెడ్ టు మేక్ శాండ్విచెస్ తయారు చేయడానికి. ఫర్ ఎవ్రీ వన్, అందరికీ. ఫర్ ఎవ్రీ వన్ అంటే అందరికీ. ఓకే, నెక్స్ట్ వన్, ఐ హావ్ సీన్ ఆఫ్ హిజ్ వర్క్ టు బీ ఏబుల్ టు రికమెండ్ హిమ్. ఐ హావ్ సీన్ ఎనఫ్ ఆఫ్ హిజ్ వర్క్ అంటే అతని వర్క్ నేను చాలా చూశాను, అతని పని నేను చాలా చూశాను. టు బీ ఏబుల్ టు రికమెండ్ హిమ్, అతనికి సిఫారసు చేయగలిగే అంత, అతని పేరు సిఫారసు చేయగలిగే అంత అతని పని నేను చూశాను. కానీ ఒకసారి మనము ట్రాన్స్లేటర్లో ఐడియాస్ తీసుకుందాం. నేను అతన్ని సిఫారసు చేయగలిగినంతగా అతని పనిని చూశాను. ఎస్, సేమ్ వాట్ వీ డిస్కస్డ్, ఇట్ ఈస్ సేమ్. సో నేను అతనిని సిఫారసు చేయగలిగినంతగా అతని పనిని చూశాను. ఎస్, పర్ఫెక్ట్ అండి. ఓకే, దెర్ ఇస్ ఎనఫ్ ఆఫ్ అస్ టు మేక్ ఎ డిఫరెన్స్. ఓకే, ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ సెంటెన్స్, బట్ విల్ సీ. చూడండి, ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే, టు మేక్ ఎ డిఫరెన్స్ అని ఎప్పుడైనా మనం ఒక ఫ్రేజ్ చెప్పామంటే మార్పు తేవడానికి అని మనము చెప్పుకోవచ్చు. మార్పు తేవడానికి అంటే టు బ్రింగ్ ఎ చేంజ్. ఓకే, సో మార్పు తేవడానికి మనం సరిపోతాం. దెర్ ఈస్ ఎనఫ్ ఆఫ్ అస్. ఓకే, ఎనఫ్ ఆఫ్ అస్ అంటే మనము సరిపోతాం. ఓకే, మనం సరిపోయేంత ఉన్నాం అన్నట్టుగా ఉంది. సో మనం సరిపోతాం అంటే సరిపోతుంది. సో మార్పు తీసుకురావడానికి మనం సరిపోతాం. ఒక్కసారి గూగుల్ ట్రాన్స్లేటర్లో కూడా వెరిఫై చేద్దాం. వైవిధ్యం చేయడానికి, ఇది ట్రూ ట్రాన్స్లేషన్ అండి. టు మేక్ ద డిఫరెన్స్ అంటే వైవిధ్యం వస్తుంది, కానీ మనం స్పోకెన్ లాంగ్వేజ్ అలా వాడము. మార్పు తీసుకురావడానికి, టు బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎ పర్సన్ ఆర్ ఇన్ ద గవర్నమెంట్ యాక్టివిటీస్, లైక్ దట్, టు మేక్ ఎ డిఫరెన్స్. ఓకే, దెన్ మనలో తగినంత మంది ఉన్నారు. సో మనలో తగినంత మంది ఉన్నారు, దేర్ ఇస్ ఎనఫ్. ఓకే, దిస్ ఈజ్ కరెక్ట్, దిస్ వన్ వీ కెన్ యూస్. మనం సరిపోతాము అయినా చెప్పొచ్చు మార్చి, మనలో తగినంత మంది ఉన్నారు అన్నా కూడా కరెక్ట్గా ఉంది. ఓకే, ఇది మనం ఇక్కడి నుంచి ఐడియా తీసుకుందాం. అంటే ఇది మనలో తగినంత మంది ఉన్నారు, దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ ఫర్ దిస్, బట్ దిస్ ఈజ్ ద మోడిఫైడ్ వెర్షన్. వీ కెన్ సే దిస్, మనం సరిపోతాము ఆల్సో ఫైన్, కెన్ బి యూజ్ ఇన్ ద స్పోకెన్ లాంగ్వేజ్. సో మార్పు తీసుకురావడానికి మనలో తగినంత మంది ఉన్నారు.